ఇవాళ సండే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇవాళ సండే స్పెషల్ లంచ్ రెసిపీ ఏం చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఇవాళ బ్లాగ్ అనమాట. సో ఒక హెల్దీ రెసిపీ, హెల్దీ అండ్ టేస్టీ రెండు. కొంచెం అందులో చీటింగ్ కూడా చేయొచ్చు. మనం ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో సండే ఈజ్ అ చీట్ డే కదా. మోస్ట్లీ ఎవరైతే న్యూట్రిషియస్గా ఉంటారో, ఎవరైతే బాగా ఎక్సర్సైజెస్ అవి చేస్తారు, వాళ్ళు కొంచెం సండే చీట్ డేగా పెట్టుకుంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో నాకైతే ఇంట్లో పన్నీర్ రెసిపీ చేస్తున్నాను ఇవాళ. పన్నీర్ చాలా ఇష్టము నాకు, మా పెద్దవాడికి, అందరికీ కూడా. సో అందుకని పన్నీర్ రెసిపీ చేస్తున్నాను. అది ఏంటి, ఎలా చేయాలి అనేది మనం ముందు బ్లాగ్లో చూసేద్దాం. సో ఇక్కడ నేను ఏం కావాలి ఏంటి అనేది అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. సో అన్నీ కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ బాస్మతి రైస్ కూడా ఆల్రెడీ నేను వాష్ చేసి సోక్ చేసి పెట్టాను. సో అదనమాట సంగతి. సండే ఏంటి స్పెషల్ అంటే ఇవాళ పన్నీర్ టిక్కా మసాలా కర్రీ చేస్తున్నాను. సో ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అన్నీ మీతోని షేర్ చేసుకుందాం. అండ్ మొన్న గ్రాసరీ తెచ్చుకున్నా అన్నాను కదా. సో అన్నీ ఇలా నీట్గా సర్దేసుకున్నాను అనమాట. కొంచెం కిచెన్ కూడా మెస్సీగా ఉండింది. చాలా రోజులు అయిపోయింది, అంటే చాలా రోజులు అంటే ఒక 2 months అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి ఇవన్నీ క్లీన్ చేయక. సో అన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా అన్నీ అలా సర్ది పెట్టేశాను అనమాట. సో అది ఆ పని కూడా అయిపోయింది. అదంతా నిన్న క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇవాళ సండే వచ్చేసి ఎక్కువ పని పెట్టుకోకుండా అనేసి గబగబా అన్ని పనులు చేసేసుకొని వంట దగ్గరికి వచ్చేసాను. ఇట్స్ ఆల్రెడీ ఇవాళ టైం వచ్చేసి ఇప్పుడు 11 అయిపోతుంది. సో గబగబా వంట చేసేయాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కర్డ్. ఆల్రెడీ నేను ఒక 1 cup కర్డ్ తీసుకున్నాను. 1 cup కర్డ్ తీసుకున్నాను నేను. ఇది మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కర్డ్లో వచ్చేసి మనం ఇప్పుడు ఓమా అంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇలా. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. కొద్దిగా చాట్ మసాలా, కొంచెం టేస్ట్కి, కొద్దిగా జీలకర్ర పొడి, అండ్ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అండ్ గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ కారం వేసుకోకండి, ఇది ఎక్కువగా కారం ఉండదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఇది ఎక్కువ కలర్ ఇస్తుంది. సో ఎక్కువ కారం అయితే ఉండదు. మనం మళ్ళీ కర్రీ గ్రేవీ చేసుకుంటాం కాబట్టి అందులో కూడా మనము మిర్చి పౌడర్ అది యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇందులో ఇది కలర్ కోసము మనం యాడ్ చేస్తున్నాం. అండ్ కొద్దిగా సాల్ట్, నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇందులో కూడా మనం మ్యారినేషన్కి కొంచెమే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనం కర్రీ చేస్తాం, గ్రేవీ చేస్తాం కాబట్టి అందులో కూడా మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను నేను. జస్ట్ ఆ పీసెస్కి అంటి అది మంచిగా రసం పీల్చుకుంటుంది కదా, అందులో కూడా మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. సో ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి.
అండ్ ఫైనల్గా వచ్చేసి శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. శనగపిండి నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. శనగపిండి ఎందుకు యాడ్ చేస్తామంటే కోటింగ్ కోసము. మనం ఎప్పుడైతే దాన్ని ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు అది మాడిపోకుండా ఉంటాయి పీసెస్, మంచి కోటింగ్ వస్తుంది అనమాట. అందుకని శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన క్వాంటిటీని బట్టి. మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. లేదు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాను. సో టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఇలాగా క్యూబ్స్ లాగా తరిగి పెట్టుకున్నాను క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. సో ఇవన్నీ వేసేయాలి. అండ్ పన్నీర్. ఇవన్నీ ఇలాగా కోట్ చేసుకోవాలి. సో ఇది నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇది మ్యారినేట్ అవుతుంటుంది. దీన్ని ఒక 20 minutes అలా వదిలేద్దాం. సో దీన్ని మూత పెట్టి పెట్టేస్తున్నాను పక్కకి. అంత లోపల మనం జీరా రైస్ ఎలా చేయాలన్నది చూసేద్దాం. ఐ హోప్ మీ అందరికీ జీరా రైస్ ఇట్స్ వెరీ సింపుల్ రెసిపీ, అందరికీ వచ్చే ఉంటుంది. బట్ నేను నా బ్లాగ్లో షేర్ చేస్తున్నాను మీకు. కొంచెం మన టేస్ట్ని బట్టి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు జీరా రైస్లో. లేదు ఓన్లీ ఆయిలే కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. హెల్తీగా కావాలంటే ఓన్లీ ఘీతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో ఇది హీట్ ఎక్కే లోపల బే లీఫ్ ఉందో జీరా రైస్లో మనము ఎక్కువగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి, అది మనకి తెలిసిందే కదా. సో జీరా, నేను ఒక 2.5 tablespoon యూజ్ చేశాను జీరా. సో జీరా వచ్చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. నిజానికి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ అండి జీరా రైస్. చాలా క్విక్గా అయిపోతుంది. సో ఎప్పుడన్నా మా ఇంట్లో ఎవరు లేనప్పుడు, నేను మా పెద్దవాడు ఇద్దరమే ఉన్నప్పుడు ఎక్కువగా మేమిద్దరం ప్రిఫర్ చేసేది ఇదే అన్నమాట. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను దీన్ని. ఇది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. సో జీరా కూడా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ చిల్లీ ఒక 6 దాకా స్లిప్ చేసి పెట్టుకున్నాను అండ్ కరివేపాకు.
కూడా మనకి ఇష్టం వచ్చినట్టు, అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎంత కారం ప్రిఫర్ చేస్తాం అనేది దాన్ని బట్టి మనం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. సో అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. నేను ఆల్రెడీ బాస్మతి రైస్లో నేను ఈ కప్స్ ఉంటాయి కదా, సో ఇది రైస్ కుక్కర్తో వచ్చిన కప్ అనమాట. దీంతో నేను 3 కప్స్ తీసుకున్నాను. 3.5 అంటే పూర్తి హాఫ్ కాదు, ఇంతవరకు 3/3 ఇంత అనుకోండి, ఇంత తీసుకున్నాను. సో నేను ఇందులో వాష్ చేసుకొని నేను ఒక 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసి పెట్టుకున్నాను. సో ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇందులోకి. పింక్ సాల్ట్ అండి, నేను దీన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి, ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం ఇందులోకి. బాస్మతి రైసే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. దీన్ని మనం కుక్కర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఉంది, మన ఇష్టము. ఇలా కూడా దీనికి 3 వెజిల్కి ఏమంటారు 3 లిడ్స్ ఇచ్చారు. ఒకటి స్టీమ్ చేసుకోవచ్చు, స్టీమర్ దానికి కావాల్సిన లిడ్ కూడా ఉంది. అండ్ ఇలా ఒక లిడ్ ఇచ్చారు, మళ్ళీ కుక్కర్ లిడ్ ఇచ్చారు. సో మన ఇష్టం ఎలా యూజ్ చేసుకోవాలంటే అన్ని టైప్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది నెక్స్ట్ ఇంకొక బర్నర్ మీద షిఫ్ట్ చేసేసి దీని మీద కర్రీ పెట్టేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ఈవెన్ పన్నీర్ కూడా మీకు కావాలి అనుకుంటే టోటల్గా గీలో చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రియలీ వెరీ మచ్ హెల్త్ కాన్షియస్, మీరు టోటల్గా గీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా యూస్ చేయరు, దానికి ఇంత క్వాంటిటీ అనేది ఉంటుంది, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనేట్లా ఉంటుంది. సో అంత క్వాంటిటీతోని యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆయిల్తోని అనుకుంటే ఆయిల్తో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పన్నీర్ మాత్రము నేను గీలో రోస్ట్ చేస్తాను. దీన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని నేను ఇప్పుడు గీలో రోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కర్రీ వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం గీ 2 యాడ్ చేసి చేస్తాను.
యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి నెయ్యి తీసుకున్నాను. సో ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్, వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఓటీజీ ఉంటే దాంట్లో అంటే ఓవెన్లో మనం తందూరి ఎలా చేస్తాము అలా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ ఓవెన్ ఉంటే, లేదు అనుకుంటే ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర ఓటీజీ ఉంది కానీ ఇప్పుడు టైం లేదు, సో అందుకనే గబగబా ఇలా చేసేస్తాను. నాన్ స్టిక్ యూజ్ చేశారనుకోండి ఇది అంటుకుపోయే అవకాశం ఉండదు. నాన్ స్టిక్ యూజ్ చేయకపోతే మళ్ళీ పన్నీర్ తొందరగా ఇట్లా అంటుకుపోతుంటుంది అనమాట, అడుగంటుకుంటుంది. సో మాడిపోయే అవకాశాలు, సరిగ్గా ఫ్రై అవ్వదు, ఇట్లా పీసెస్ అయిపోతుంటుంది. సో అందుకనే నాన్ స్టిక్కే ప్రిఫర్ చేయండి ఇది ఫ్రై చేసుకోవడానికి. నాకైతే ఎప్పుడు వేరే ప్యాన్లు ఫ్రై చేస్తే సక్సెస్ అవ్వదు, అందుకనే నేను చెప్తున్నాను. సో ఇది ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం, శనగపిండి యూజ్ చేసుకోవచ్చు, లేదు కార్న్ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ మైదా అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది టేస్ట్, ఇలా కూడా బాగుంటుంది. అండ్ దీన్ని ఉత్తగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఉత్తగా ఒక స్టార్టర్ లాగా కూడా మనం తినేయచ్చు. దాని మీద మనం పెట్టిన కోటింగ్ బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. అండ్ ఇక్కడ రైస్ చూద్దాము. రైస్ అయితే ఇలా అవుతుంది. వాటర్ అయితే కరెక్ట్గానే ఉంది, ఎక్కువ తక్కువ అలా ఏం లేదు, కరెక్ట్గా టెక్స్చర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తాను, ఇంకా మాడిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ ఇంకుతున్నాయి కదా. సో సిమ్లో పెట్టేస్తున్నాను. సో ఇంకొక బాయ్ కూడా వేసేసాను పన్నీర్, ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవ్వగానే మన ఇంట్లోనే కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. కర్రీ ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. నిజానికి మనం అనుకుంటాం కానీ ఇలాంటి కర్రీస్ అబ్బా ఇప్పుడు చేసుకోవాలా అని అనుకుంటాము, బట్ ఇలాంటివే చాలా హెల్త్ వైజ్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం టైం టేకింగ్ ఏంటి అంటే కొంచెం ఇలా మ్యారినేషన్ చేసుకోవడము, మళ్ళీ ఏదైనా ఇట్లా టమాటో ప్యూరీ లాంటివి చేసుకునేది ఉంటే అలాంటివి గ్రైండ్ చేసుకోవడం, కొంచెం ఒక 2-3 మినిట్స్ మనకు చాలా ప్రిఫర్ చేస్తాను నేను. ఇలాంటివి చేసుకుంటే మాత్రం ఆ రోజు ఫుల్గా కొమ్మేసేయడమే. సో ఇలా ఉంటుంది. ఇది మనము తందూరి చేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. ఓటీజీలో మనం ఓవెన్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా అదైతే ఇంకా క్యూబ్గా క్లియర్గా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న దానికంటే కూడా అది ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇవాళ టైం లేదు నాకు, సో అందుకనే ఇలా ఫ్రై చేసేస్తున్నాను.
నాకు ఈసారి టైం ఉన్నప్పుడు తీరిగ్గా మీకు ఓటీజీలో చేసి చూపిస్తాను. ఇది ఒక స్టార్టర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. సో ఇలా రెడీగా అయిపోయాయి. సో ఇప్పుడు కర్రీ గ్రేవీ చేసేసుకున్నాము. మళ్ళీ ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. ఆ ఘీ ఫ్లేవర్, ఆ ఘీ వాసన, దాంతోనే అసలు కూర రుచి మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. సో జీరా రైస్ అక్కడ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఒక 5 మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. 1 టేబుల్ స్పూన్ జీరా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఇందులో మనము ఏమంటారు గరం మసాలా దినుసులు ఏం వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ జీరా కూడా ఫ్రై అయిపోయింది. సో ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ టిక్కా మసాలా కాబట్టి ఇందులో ఆనియన్స్ అలా పంటికి తగులుతుంటేనే బాగుంటుంది. సో అందుకనే నేను చాప్ చేసుకున్నాను. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న 2 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇది మంచిగా ఫ్రై అవనిద్దాము. సో ఆనియన్స్ ఫ్రై అవుతుంటాయి. ఇక్కడ నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. నేను 3 టమాటోస్ తీసుకున్నాను. సో దట్ నైట్కి కూడా కొంచెం ఉంటే చపాతీలోకి ఉంటుంది అనేసి కొంచెం ఎక్కువనే చేస్తాననేసి ఎక్కువనే చేస్తున్నాను. సో టమాటో ప్యూరీ అయితే రెడీగా ఉంది. మనకి సూపర్ మార్కెట్స్లో టెట్రా ప్యాక్ టమాటో ప్యూరీ కూడా దొరుకుతుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ అది ఎంతైనా ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు కాబట్టి మన ఇంట్లో ఇలా ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా చాలా. ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది కదా, దీన్ని నేను సిమ్లో చేసేసుకుంటాను. సో దట్ ఇందులో నేను అన్ని డ్రై మసాలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది మంచిగా కుక్ అయిన తర్వాత ఈ టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మనం హై ఫ్లేమ్లో కానీ ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ డ్రై మసాలాలు తొందరగా కాలిపోయి కొంచెం ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది. సో మనం ఇది చాలా సిమ్లో లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో ఏమేమైతే యాడ్ చేసామో అన్ని కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసాము, ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి కేవలం మనకి పీసెస్కి తగిలేంత వరకు అది సోక్ చేసుకోవడానికి మాత్రమే కొద్ది క్వాంటిటీ యాడ్ చేసాము. సో ఇందులో కూడా డ్రై మసాలాస్ మనం అందులో ఏమేమైతే వేసామో మ్యారినేషన్కి ఇందులో కూడా అన్నీ అవే వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి చాలా తక్కువ తీసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. అండ్ ఇందులో మనం వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, సో ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే కావాలి మాకు ఎక్కువ కారం వద్దు అనుకుంటే అదే యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము కారం తింటామంటే నార్మల్ మనం ఇంట్లో యూజ్ చేసే కారపొడి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ వంటలలో యూజ్ చేసేది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా చాట్ మసాలా, ఎక్కువ కాదు, చాలా కొంచెం.
ఆల్రెడీ కారం యాడ్ చేశాం కదా, సో ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఆనియన్లోనే వేసేసుకుంటే మనకు ఆనియన్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. మనం ఇందులో ఆల్రెడీ వేసాము, దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను అందుకనే పింక్ సాల్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ మసాలాలన్నీ మంచిగా కుక్ చేసుకోవాలి. మసాలాలు మనకి సాధారణంగా ఎక్కువ టైం కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇవన్నీ డ్రై పౌడర్స్ కాబట్టి జస్ట్ ఒక 1 సెకండ్ అలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిపోయినాయి. నేను ఇందులో మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లో మనకి కొంచెం అక్కడక్కడ అడుగంటుంది కదా, సో ఇందులో నేను వాటర్ పోసి పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ వాటర్ పోసుకునేటప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దట్ ఇందులో ఉన్న ప్యూరీ కూడా అంతా చేస్తుంది. దీన్ని కాసేపు ఇలాగా మూత పెట్టేద్దాము, సో దట్ ఇది మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ గరం మసాలా మాత్రం ఇప్పుడే కాదు, ఫైనల్గా యాడ్ చేసుకోవాలి, ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. మనం ఇది సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తే అది మంచిగా ప్యూరీ అనేది ఆ పచ్చివాసన పోయేదాకా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం, ఇంకా ఏం వేసే పని లేదు. సో ఇది ఫ్రై చేసుకున్నవి ఫైనల్గా ఈ ప్యూరీ కుక్ అయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అది కూడా కుక్ అవుతుంటుంది. అది మంచిగా కుక్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ జీరా రైస్ రెడీ అయిపోయింది. సో లంచ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ ఇవాళకి. సో ఇలా టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. టమాటో ప్యూరీ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇందులో వాటర్ పెట్టాము కదా, సో ఇందులో వాటర్ యాడ్ చేస్తాము. సో దీన్ని కూడా కొంచెంసేపు కుక్ అవనిద్దాము. ఇది కుక్ అయిన తర్వాత లాస్ట్కి మన ఇందులో ఈ పన్నీర్ పీసెస్ ఇంకా గరం మసాలా, ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, కానీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో కంపల్సరీ అది కూడా ఫైనల్గా యాడ్ చేయండి. ఇందులో క్రీమ్ అవసరం ఉండదు, ఇందులో ఫ్రెష్ క్రీమ్ అసలు అవసరం ఉండదు, ఫ్రెష్ క్రీమ్ లేకుండానే చేసుకోవచ్చు. సో దీన్ని కూడా కాసేపు మూత పెట్టి పెట్టేద్దాము. ఇది ఒక 2 to 3 minutes కుక్ అవుతుంది. సో ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసుకున్నాము. ఫైనల్గా కసూరి మేతి, వచ్చేసి గరం మసాలా. గరం మసాలా కూడా మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము పన్నీర్ దాంట్లోకి, ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకున్నాం, ఇంత యాడ్ చేసుకున్నాం. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొక 2 minutes మనం దీన్ని ఇలా మూత పెట్టి వదిలేద్దాము. ఎక్కువగా కలపొద్దు, జస్ట్ ఇలా మామూలుగా కలిపేసి మూత పెట్టి ఒక 2 minutes మూత పెట్టి పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఎలా ఉంది అనేది చూద్దాం, ఓకేనా.
సో కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ పన్నీర్ టిక్కా కర్రీ విత్ జీరా రైస్ రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. మా వాడికి ఫుల్ ఆకలిస్తుంది. అమ్మ మంచి స్మెల్ వచ్చేస్తుంది, నాకు ఫుల్గా ఆకలిస్తుంది, నాకు అవ్వగానే ఇచ్చేసే అంటున్నాడు. సో వాడికి సర్వ్ చేసేసి వాడు తిన్నాక టేస్ట్ ఎలా ఉంది ఏంటి, వాడు నాకు ఏం సర్టిఫికేట్ ఇస్తాడనేది చూద్దాము. సో అప్పుడు దాకా వెయిట్ చేస్తుండండి. అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 2 minutes స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలానే మూత పెట్టేసి ఒక 2 minutes దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. వేడి వేడిగా పొగలు వెళ్తున్నాయి. కర్రీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడు వాడే నాకు జడ్జ్మెంట్ ఇవ్వాలి ఎలా చేశాననేది. సో తిని ఎలా ఉందనేది చెప్పు. ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నీ రివ్యూ కోసమే. సో తిన్నాక వాడు ఎలా ఉందనేది నాకు చెప్తాడు. ఎస్ కానీ తినేసాయి, ఫ్యాన్ వేస్తాను, వేడిగా ఉంది కదా. ఓకే చెప్పు ఎలా ఉంది. సూపర్. అప్పుడే నిజంగా నిజంగా సూపర్. నువ్వు సూపర్ అని చెప్తేనే వాళ్ళు కూడా నేను చేసిన రెసిపీని చేసుకొని నాకు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక కింద కమెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. దాంట్లో ఒక కమెంట్ పెడితే ఎలా అయింది ఏంటి అనేది. సో నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ మీకు కనుక నేను చూపించే రెసిపీస్ నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. దానికి ఎక్కువ ఖర్చు కాదండి బాబు, జస్ట్ మీరు ఒక లైక్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం నా బ్యాంక్లో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మీకు ఇంకా కూడా ఏదైనా వీడియోస్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. దాంతో వాళ్ళ సండే స్పెషల్ నచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. Until then, bye, stay home and stay safe.